తామ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడో భాగం చివరి భాగం. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. కామెడీ, హారర్, రొమాంటిక్, సూపర్ న్యాచురల్ సినిమా. యూఏ 16+ సర్టిఫికేటు. 21 అక్టోబర్ 2025 శుక్రవారం రోజు, అంటే శుక్రవారం రోజు కోసం వెయిట్ చేయకుండా గురువారం రోజే ఈ సినిమా గురువారానికి ముందే ఈ సినిమా రిలీజ్ అయింది. అంటే జనరల్లీ శుక్రవారంలో రిలీజ్ అవుతాయి, ఎక్కువ శుక్రవారం రిలీజ్ అవుతాయి. కానీ ఇది అట్లా కాకుండా పండుగ రోజు అని చెప్పేసి మంగళవారం రోజు వచ్చింది. సో మంగళవారం రోజు మంగళప్రదంగా వచ్చినటువంటి ఈ సినిమాకి హీరో ఆయుష్మాన్ ఖురానా, మంచి టాలెంటెడ్ హీరో. రష్మిక మండన, మంచి సక్సెస్లో ఉన్న హీరోయిన్ ఇప్పుడు. పరేష్ రావాల్, నవాజుద్దీన్ సిద్దికి, ఫైజల్ మాలిక్ తదితరులు యాక్ట్ చేసిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోడ్కర్ డైరెక్టర్ కాగా, దినేష్ జైన్, తర్వాత అమర్ కౌశిక్ ప్రొడ్యూసర్లు, నిరేన్ భట్టు, తర్వాత సురేష్ మాథ్యూ, తర్వాత అరుణ్ ఫులారా రైటర్స్ కాగా, సచిన్ జిగర్ మ్యూజిషియన్, అమితాబ్ భట్టాచార్య పాటలు రాయగా, ఈ సినిమాలో వరుణ్ ధావన్ వెనుక భాగం అంటే పిరుదుల భాగాన్ని ఉల్టా చూపించారు. మనకి కొంచెం అడ్డు ఏదో పెట్టి మాస్క్ లాగా పెట్టి చూపించారు నగ్నంగా. అది ఎక్కడంటే భేడియా సినిమా. అది సత్యరాజ్ స్పెషల్ క్యారెక్టర్ పెట్టి సత్యరాజ్ ద్వారా భేడియాలో అయినా లేకపోయినా ముంజియా లాంటి వాటిని మీరు పరిష్కరించారు. ముంజియాలో ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టి బాహుబలి ఫేమ్ సత్యరాజ్ని స్పెషల్ క్యారెక్టర్లో పెట్టి ఒక మాంత్రికానిగా, దయ్యాలతో మేనేజ్ చేసేటువంటి వ్యక్తిగా పెట్టారు. అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఆ తర్వాత అతను బేడియా అంటే ఎంత డేంజరు, దాని యొక్క రక్తం పడితే ఏమవుతుందని చెప్తాడు. ఒక రక్తం చుక్క పడ్డ తర్వాత బేడియా పెద్దగా అయిపోయి ఆ తర్వాత అద్దంలో చూసుకున్న తర్వాత నగ్నంగా మారిపోయి ఇందాక నేను చెప్పిన న్యూడ్ సీను వరుణ్ ధావన్ని చూపించారు. ఈ దినేష్ జైన్, దినేష్ విజన్ సినిమా, ఆ సినిమాకి ఈ సినిమాకి రెండింటికి కామన్ నిర్మాత కాబట్టి ఈ సినిమాని దినేష్ విజన్ వాడుకోగలిగాడు బేడియా కథని. అయితే ఈ కథలో ఇరికించడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. తామా అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక లీడర్ అని అర్థం, ఆ యొక్క బేతాళ లీడర్ అని అర్థము. సో ఈ బేతాళ లీడర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే, ఆలేక్ అనే ఒక ఢిల్లీ జర్నలిస్టు ఏదో ఒక డిఫరెంట్ చేయాలని చెప్పి అంతకుముందు శ్మశానంలో ఒకరికి 50 రూపాయలు ఇచ్చి పడుకోమని అదో సెన్సేషన్ చేయాలనుకుంటే నవ్వుల పాలవుతాడు. తోటి ఒక ఫ్రెండ్, కొలీగ్ తోటి, ఒక లేడీ ఫ్రెండ్ అండ్ మగ ఫ్రెండ్ ఇద్దరితో కలిసి వెళ్తే బల్లూకం వెంటబడుతుంది. ఆ బల్లూకాన్ని తప్పించుకోవడానికి ఒక అడుగులోకి వెళ్ళిపోతే వాళ్ళేమో వెళ్ళిపోతారు. ఇతనికి సెల్ ఎక్కడో పడిపోతుంది. ఇతను లోపలికి వెళ్ళిపోతే ఆ రష్మిక మండన్న ఒక బ్రాతో, కేవలం బ్రా అంతే, తన స్థనాలు సగం కనబడుతూ ఉంటాయి. ఆమె కాపాడుతుంది. కాపాడిన తర్వాత ఆమె లోపల ఎక్కడైతే ఆమె విడిది చేసిందో అక్కడ ఒక పాము ఉంటుంది. సో ఇటువంటి భయంకరమైన ప్లేస్లో అక్కడ ఒక విమానం కూలినట్టుగా ఒక దగ్గర షెడ్ లాంటిది ఉంటుంది. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అక్కడ ఆమె కలిసిన తర్వాత అక్కడ రక్త మాంసాలు తినేటువంటి వ్యక్తుల్లాగా బేతాళులు కొందరు ఉంటారు, రక్తం తాగుతారు. వాళ్ళకు ఒక లీడరు. అక్కడ వాళ్ళ ఒక సాంప్రదాయ నృత్యం చూపిస్తూ వాళ్ళ యొక్క దేవీమాతది ఏ రకంగా ఉంటుందో, అది ఒక పూర్వకాలంది కథ ఏంటనేది దాని మీద చేస్తే, రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడిది కట్ చేసినప్పుడు ఎన్ని చుక్కలు అయితే అన్ని చుక్కలు వస్తే దానికోసం బేతాళులు తయారయ్యారని, ఆ బేతాళులు ఆ రకంగా ఇప్పుడు 323 BCలో పూర్వము మన బ్రిటిష్ వాళ్ళని ఈ బేతాళులే అంతమొందించారన్న ఒక కథను చెబుతూ ఆ ప్రకారంగా కథలోకి తీసుకొస్తారు మనల్ని. అక్కడ ఈ అమ్మాయి ఇతను ఇష్టపడి నవాజుద్దీన్ సిద్దికి వాళ్ళ దామ అయితే అక్కడ వేస్తే, అక్కడ నుంచి ఇతన్ని తప్పించి ఆమె తీసుకొని వస్తే వీళ్ళంతా వెంట పడతారు. ఆ తర్వాత సిటీకి నేను వెంటొస్తాను వెంట అంటుంది. అన్న ప్రకారంగా ట్రక్లో దుంకుతుంది. ఆ ట్రక్లో దుక్కిన తర్వాత వాళ్ళు ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళిన తర్వాత రోడ్ న్యూస్లో చూసిన తర్వాత పరేష్ రావాల్ ఈమె లవ్ ట్రాప్ లాగా చేస్తుందేమో అని చెప్పి భయపడ్డ వ్యక్తి. ఆ తర్వాత ఈమె చెట్ల మీదకి దుంకే చూసిన తర్వాత ఈమె అతిథ శక్తి అని గుర్తుపడతాడు. ఆ తర్వాత ఈమె పేరు తాడ్కా అని, ఆమె ఆలేక్కి తాడ్కా అంటే బాగుండదని తారక అని చెప్పి ఈమెను పరిచయం చేస్తాడు ఇంట్లో. ఆ తర్వాత పరేష్ రావాల్ ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటాడు ఆమె మీద. అటువంటి నేపథ్యంలో ఇంకా మొత్తానికి అక్కడ వీళ్ళు నవాజుద్దీన్ సిద్దికి ప్లేస్లోకి ఈమె తప్పు చేసింది కాబట్టి ఈమెను అక్కడ రమ్మని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత అక్కడికి ఈమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒంటరిగా ఉండిపోతే ఆ వెళ్ళిపోతున్న తరుణంలో ఇతను ఎంటబడతాడు. ఆమె కోసం డ్రైవ్ చేస్తూ రాంగ్ డ్రైవ్ చేసేసరికి పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి కొన ఊపిరిలో పడిపోతాడు. ఆ టైంలో ప్రాణం పోతుంది ఇతంది. కానీ బేతాళునిగా బతికించుకుంటుంది. హా హూ అనే సైగతో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఈమె. అది సేమ్ మనకు కొత్తలోక సినిమాలో చాప్టర్ 1 చంద్రాలో ఉన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్కిను ఆ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శినికి ఉన్నటువంటి బాండింగ్ ఇందులో కూడా పెట్టారు. హీరో కూడా అట్లాగే తయారవుతాడు లాస్ట్కి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి మన
మన ఆయుష్మాన్ ఖురానా మనకు డిఫరెన్స్ చూపించాడు. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రష్మిక మందోన అందరికన్నా ముందుంది ఆ నటనలో. పరిశ్రమ వాళ్ళు కూడా చాలా బాగా చేశాడు. అయితే దీంట్లో కొన్ని సాధ్యాసాధ్యాలన్నీ పక్కన పెడితే, ఇది ఫ్యాంటసీ కథ కాబట్టి సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 3.75/5. మేకింగ్ విలువలు చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. బేడియా దగ్గర నగ్నంగా ఏదైతే వరుణ్ ధావన్ పిల్లలు చూపించాడో అక్కడ బేడియాగా మారినటువంటి అవి బాగుంది. అట్లాగే రష్మిక మందోన లిప్ లాకులు కావాల్సినవి ఉన్నాయి. 4 లిప్ లాక్స్ సినిమాలో నిండా ఉంది సినిమా అంతా. సో అది యూత్కి ఆకట్టుకుంటుంది. సరే చివరికి ఏంటంటే ఈ బేతాళుడు కోసం ఆమె అక్కడికి వెళ్ళిపోయి శిక్ష అనుభవిస్తుంటే ఇతను తండ్రి చెప్తాడు, నీ కోసం ఆమె వచ్చింది, ఆమె కోసం నువ్వు అని తండ్రి లాస్ట్కి ఎంకరేజ్ చేస్తే వెళ్ళిపోయి అక్కడ సాధించి ఆ దామాని ఓడించేసి లాస్ట్కు ఇతని ప్రేమను గెలుచుకుంటే మంత్రాలతోటి అక్కడ ఉన్నటువంటి ఇంకొక సబ్ లీడరు లాస్ట్కు నవాజుద్దీన్ సిద్దిక్నే బంధించి ఈమెనే రిలీజ్ చేసేసి వీళ్ళిద్దరు కథ సుఖాంతం చేయడంతో కథ మనకి